బ్రేకింగ్ న్యూస్ బెట్టింగ్ యాప్స్ కేసులో విచారణ కొనసాగుతోంది. నేడు పంజాగుట్ట పోలీసుల ముందు రెండోసారి విచారణకు హాజరు కాబోతున్నారు రీతూ చౌదరి. పరారీలో ఉన్న వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. విచారణకు సహకరించకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కేసులో విష్ణుప్రియ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. బెట్టింగ్ యాప్స్ కేసులో తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలని పిటిషన్ వేసింది. ఇవాళ ఆమె పిటిషన్పై హైకోర్టులో విచారణ జరగబోతోంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సినీ సెలబ్రిటీల చుట్టూ కూడా కేసులు తిరుగుతోంది. ఫణీంద్ర శర్మ అనే వ్యక్తి ఫిర్యాదుతో మియాపూర్ పోలీసులు నిన్న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రాణా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మితో సహా మొత్తం 25 మందిపై కేసు నమోదైంది. ఈ క్రమంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిన్న బెట్టింగ్ యాప్స్ ఓనర్లపై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. సెలబ్రిటీస్ ను విట్నెస్లుగా మార్చే ఆలోచనలో ఉన్నారు. 19 మంది బెట్టింగ్ యాప్ ఓనర్స్ పై కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. బెట్టింగ్ యాప్స్ యజమానులే కీలక నిందితులుగా చేర్చి సెలబ్రిటీస్ ను సాక్ష్యాధారాలుగా చేర్చే యోచనలో ఉన్నారు పోలీసులు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, కేసుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇవాళ రీతూ చౌదరి ఇన్వెస్టిగేషన్ కు హాజరవబోతున్నట్టుగా తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? బెట్టింగ్ యాప్స్లో పంజాగుట్ట పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కేసులో మొత్తం 11 మంది నిందితులుగా చేర్చడం జరిగింది. వారికి సంబంధించి అందుబాటులో ఉన్న వారందరికీ నోటీసులు జారీ చేశారు. కానీ కొంతమంది హాజరయ్యారు, మరి కొంతమంది డుమ్మా కొట్టారు. ఈ తరుణంలోనే విష్ణుప్రియ, రీతూ చౌదరి ఈరోజు మరొకసారి రెండోసారి విచారణకు హాజరు కావాలని చెప్పేసి కూడా మొదటి రోజు విచారణ సందర్భంగా పంజాగుట్ట పోలీసులు నోటీసుల్లో పేర్కొనడం జరిగింది. కానీ విష్ణుప్రియ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనపై నమోదైనటువంటి మియాపూర్, అదేవిధంగా పంజాగుట్ట ఈ 2 కేసుల్లో ఎఫ్ఐఆర్లను క్వాష్ చేయాలని చెప్పేసి కూడా ఆమె పిటిషన్లో పేర్కొనడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి ఈరోజు హైకోర్టులో విష్ణుప్రియకు సంబంధించిన పిటిషన్పై విచారణ జరగనుంది. విచారణ అనంతరం హైకోర్టు డైరెక్షన్ ప్రకారం పోలీసులు ముందుకు వెళ్లే అవకాశం కనబడుతుంది. ఇక మియాపూర్లో నమోదైనటువంటి కేసులో ఇంతవరకు సెలబ్రిటీలకు సంబంధించి కేసు నమోదైంది. కానీ బెట్టింగ్ యాప్స్ కంపెనీలపైన కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వారిని కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చి వారికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే యోచనలో పోలీసులు ఉన్నారు. ఖచ్చితంగా అందరిపైన చర్యలు తీసుకునే అవకాశమే స్పష్టంగా కనబడుతుంది. బెట్టింగ్ యాప్స్ తెలంగాణలో నిషేధం ఉన్నాయి కాబట్టి వాటి తెలిసి కూడా ఎలా బెట్టింగ్ యాప్స్కి ప్రమోషన్ చేస్తారంటూ కూడా పోలీసులు, ఇటు నెటిజన్లు కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో విపరీతమైన ట్రెండింగ్ జరుగుతుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన ఈ సెలబ్రిటీల ద్వారానే అనేక మంది బెట్టింగ్ యాప్లో డబ్బులు పెట్టి చాలామంది నష్టపోయారు. వాళ్ళు స్వయంగా వీడియోలు తీసి బెట్టింగ్ యాప్లో మీరు ఎంత ఎక్కువ డబ్బులు పెట్టుబడి పెడితే అంత రిటర్న్స్ మీకు వస్తాయని చెప్పేసి స్వయంగా వాళ్ళే వీడియోల రూపంలో ప్రమోషన్ చేశారు. కాబట్టి వీరిపైన కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా వీరిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఒకవైపు పంజాగుట్ట పోలీసులు ఇక ఎవరైతే పరారీలో ఉన్నారో వారి కోసం కూడా గాలిస్తున్నారు. ఇప్పటికే ఇమ్రాన్ హైదరాబాద్లో ఉన్నట్టు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. తాను విచారణకు హాజరవుతానని చెప్తాను. కానీ ఎప్పుడు విచారణకు హాజరవుతాడనేది ఇంకా స్పష్టత లేదు. ఖచ్చితంగా అందరిపైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.